చెప్తుందని బట్టి అండి ఈసారి మరి 2024లో ఇప్పుడు మీరు మనం విశ్లేషణ దాన్ని బట్టి అండి వైసీపీకి 2 సీట్లు, టీడీపీకి 13, జనసేనకి 4, ఇది 19 ఈ 19లో తూర్పుగోదావరి జిల్లాలో. మరి ఈసారి మరి టీడీపీ వేవ్ చాలా బలంగా ఉందండి. వైసీపీకి 2, టీడీపీకి 13, జనసేనకి 4. సో టీడీపీ జనసేన కూటమి కాబట్టి 17 స్థానాలు. బీజేపీకి 1. బీజేపీకి ఏమి ఒకటి కనబట్టలేదు సార్. బీజేపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సార్. ఎన్ని కూటమి కాబట్టి అండి, ఒకటి బీజేపీ, టీడీపీ 12, జనసేన 4. సో 17 స్థానాలు మహాకూటమికి, వైసీపీకి 2 ఈసారి. మరి టైట్ ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. మరి లాస్ట్ టైం వైసీపీ 15 గెలిచిందండి తూర్పుగోదావరి. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ 15 స్థానాలు గెలిచింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు అండి. జనసేన పార్టీ 1 స్థానం గెలిచింది. దీని ప్రకారంగా ఈసారి సమీకరణాలు మారబోతూ ఉన్నాయి. ఈసారి సమీకరణాల్లో గమనిస్తే వైసీపీకి తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు, జనసేన పార్టీ 5 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 1 స్థానం. అంటే కూటమి మొత్తం కలిపి 15 స్థానాలు గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాలు గెలుస్తుంది. ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. మొత్తం 19 స్థానాలు. మొత్తం 19 స్థానాలు. సార్ ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు, జనసేన పార్టీ 5 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 1 స్థానం. మొత్తంగా 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాలు, ఫైట్ 2 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో. మనం గతంలో చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి 15 స్థానాలు 2019లో, తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు, జనసేన పార్టీకి 1 స్థానం. అంటే దాదాపుగా ఇది బాగా రివర్స్ అయిపోతున్న పరిస్థితి. ఈసారి వైసీపీకి కనుక ఫైట్లో చెరోటి షేర్ చేసుకుంటే వైసీపీకి 3 స్థానాలు వచ్చి తెలుగుదేశం కూటమికి 16 స్థానాలు వస్తే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి. ఇందాక మనం అందుకే చెప్పింది, ఈ దేశ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ఎలా అయితే ప్రభావితం చూపించిద్దో, ఎవరు గెలిస్తే ఎలా అయితే డిసైడ్ అవుతుందో, ఈసారి కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి ఎక్కువ వస్తే వారు ఎక్కువ ఆ స్థానాలని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కూడా అటువంటి ఎక్కువ ఎడ్జ్ చేసుకునే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చూస్తే 2014లో తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 12 స్థానాలు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 5 స్థానాలు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి 1 స్థానం వచ్చింది 2014లో. అంటే ఎవరు 2014లో గవర్నమెంట్ వచ్చిందంటే మరి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు 12 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు, బీజేపీకి 1 స్థానం. మరి ఈ రకంగా క్లియర్గా అంటే ఆ ఎడ్జి కనపడుతుంది. ఎక్కువ సీట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కువ సీఎం పదవి తూర్పుగోదావరి జిల్లా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ దీన్ని బట్టి మనం ఒకసారి దీనికి సంబంధించి అనాలిసిస్ చూసేటప్పుడు ఎవరు మన సతీష్ ఉన్నారా, మురళి ఉన్నారా? మురళి ఉన్నారు సార్. మురళి, సతీష్ మురళి, ఓకే మురళి, సతీష్ ఎవరున్నారు? ఓకే రైట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మురళి, దాదాపు ఈ 19 నియోజకవర్గాల్లో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి 15 స్థానాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. గోదావరి జిల్లాలో ఓటింగ్ ఎప్పుడైనా సరే వన్ సైడ్గా అంటే డిసైడ్ చేసేస్తారు ఎలక్షన్ని. ఏదో కొన్ని స్థానాలు అటు ఇవ్వటం, కొన్ని స్థానాలు ఇటు ఇవ్వటం లేకుండా 14లో డిసైడ్ చేశారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 19లో డిసైడ్ చేశారు, వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరలా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువగా స్పష్టంగా కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఓటు కలవటంతో దాదాపు డిసైడ్ ఫైన్ ఫ్యాక్టర్ కనపడుతూ ఉంది. మరి ఆ ఓటు ఆ స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా, ఆ రకమైనటువంటి ప్రభావం ఉందా, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మురళి? సార్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తుందండి.
ఇందులో ప్రధానంగా కూడా 2019లో ఉన్నటువంటి పరిస్థితులకి 2024 పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా మారిపోయినాయి. ఈ 5 ఏళ్ల కాలంలో అక్కడ స్థానిక పరిస్థితులు కానీ, లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ, లేదా ప్రజలకు కలిగినటువంటి అనేక అంశాలు జోడించుకోవడంతో ఒక్కసారిగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఓటర్ల యొక్క తీర్పు మనోగతం మారిపోయే అవకాశాలు అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అధ్యయనం చేస్తున్నారు సార్. ముఖ్యంగా కూడా ఒక్కసారి చూస్తే గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలకు 3 అంశాలు సార్. రంపచోడవరం ఏరియా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఉందండి. కోనసీమ అంతా కూడా గోదావరి జిల్లా ఉంది. ఆ విధంగా కాకినాడ వెళ్తే సముద్ర తీర ప్రాంతం ఉందండి. ఇక్కడ ప్రజలకు సంబంధించి చూస్తే కనుక గోదావరి తీరంలో ఉన్నటువంటి అనేక అంశాలు, ఇసుక ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రాంతవాసులందరిపై కూడా తీవ్రంగా చూపించిందండి. ఎందుకంటే ఇసుక అనేది ప్రతి మనిషికి అవసరం అండి. ఆ ప్రాంతం వరకు ఇసుక కాదండి, అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా ప్రభావం చూపించింది. గోదావరి తీరంలో ఉన్న దాదాపుగా 6-7 నియోజకవర్గాలు ఇసుక కూడా వారి పక్కన కనిపించినప్పటికీ కూడా కొనుక్కోవాలి, కొనుక్కుంటే అందుబాటులో లేనటువంటి ధర అండి. అట్లాంటి పరిస్థితులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నాయండి. ఇక రంపచోడవరం వంటి ప్రాంతానికి వస్తే కనుక అనంతబాబు ఎఫెక్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల మీద కూడా పడుతుందండి. ఎందుకంటే అతను చేసినటువంటి ఒక హత్యాకాండ ఏదైతే ఉందో అందులో నిందితుడిగా ప్రస్తుతం ఆయన ఉన్నప్పుడు ఆయన మళ్ళా వచ్చి ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ కూడా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత వర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందండి. ఆ వ్యతిరేకత అనేక సందర్భాల్లో అనేక నియోజకవర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళితులే తిరగబడి ఆయన వెనక్కి పంపించినటువంటి ఘటనలు అక్కడ కనిపించాయండి. అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంతో కొంత ఓట్ షేరింగ్ ఉన్నటువంటి, ఎక్కువ భాగం ఓట్ షేరింగ్ ఉన్నటువంటి దళితులలో ఈ అంశం ఎక్కువగా వ్యతిరేకత చూపిస్తుందండి. ఒక దళిత బిడ్డను హత్య చేస్తే కారులో తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిన ఘటన జరిగిన తర్వాత అతనిపై వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా కూడా రాజానగరం జిల్లాలో ఒక వ్యక్తిని శిరోమణనం చేసినప్పుడు అక్కడ కూడా కేసు అయితే నమోదైంది, రాష్ట్రపతి వరకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా చర్యలు తీసుకోలేదండి. అంటే దళితులపై జరిగినటువంటి సంఘటనలు ఏమన్నా ఆ సంఘటనల విషయంలో ప్రభుత్వం వారికి సానుకూలంగా స్పందించకపోవడం, చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అనేది అన్ని నియోజకవర్గాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందండి. తాజాగా కూడా ఏదైతే తోట త్రిమూర్తుల వ్యవహారానికి సంబంధించి ఒక శిరోమణనం కేసు సుదీర్ఘంగా 2 దశాబ్దాల విచారణ జరిగిన తర్వాత కోర్టు అందులో అతన్ని దోషిగా నిర్దోషిగా వేసి శిక్ష వేసింది, దోషిగా నిర్ణయించి శిక్ష వేసి. ఈ ఎఫెక్ట్ కూడా అంటే దళిత ప్రతి నియోజకవర్గం కూడా దళితులపై ఉన్నటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇక దీంతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధిక మంది ఓటర్లు కూడా ఉన్నారు సార్. ఆ ఓటర్ల ప్రభావం కూడా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కూటమి ఎఫెక్ట్ అవ్వచ్చు, వారికి సానుకూలంగా మారిందండి. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం ఇష్యూ బేస్ చేసుకుంటే కనుక ముద్రగడ్డ పద్మనాభంతో పాటుగా అక్కడ గతంలో కన్నబాబు కానీ, అదేవిధంగా కూడా దాడిశెట్టి రాజా కానీ వీరంతా కూడా మాట్లాడిన మాటలు సార్. అది మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభావితం చూపించే అంశాలు సార్. ఓకే మురళి, ఇక నెక్స్ట్ సతీష్. సతీష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సతీష్. అంటే అభివృద్ధి అనేటువంటిది ప్రభావం ఏ స్థాయిలో ఉంది, అభివృద్ధి పైన ఎటువంటి చర్చ జరుగుతుంది, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి టీడీపీ జనసేన కలిపి పోటీ చేయడంతో ఆ కూటమి ప్రభావం, ఆ ఓటింగ్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, అది వైసీపీకి ఏ రకంగా నష్టం చేస్తుంది, వీళ్ళ కూటమికి ఏ రకంగా లాభం చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి దీని ప్రకారంగా చూస్తే దాదాపుగా కూటమికి 15 స్థానాలు, వైసీపీకి 2 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు, అంటే 19 స్థానాల్లో 2 స్థానాలే వైసీపీకి వస్తున్నాయి. సరే ఫైట్లో కనుక చెరోటి వచ్చినా కానీ 3-16 అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సార్, ఇక్కడ ప్రధానంగా కూడా గోదావరి జిల్లాల్లో మొదటి నుంచి కూడా అభివృద్ధి అనే దానిపై కూడా పూర్తిగా నడుస్తుంది సార్. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ రోడ్లు సంబంధించి కావచ్చు, గుంతలకు పడడం సంబంధించి కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా దానిపై మాట్లాడడం, వారు సొంతంగా వేయడం కానీ మొదటి నుంచి అభివృద్ధి పదంలోనే అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిన పరిస్థితి ఏదైనా ఉందంటే గోదావరి జిల్లాలోనే ఇక్కడే ఎక్కువగా నెలకొందని చెప్పొచ్చు సార్. ప్రధానంగా దాంతో పాటు కూడా ఇప్పుడు జనసేన సంబంధించి బీజేపీ టీడీపీ కూటమి ఏదైతే ఏర్పడింది, ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఒకసారి కూటమి గాలి అయితే మాత్రం గోదావరి జిల్లాలో చాలా గట్టిగానే వేస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఒక క్వశ్చన్ చెప్పాలి సార్, ఎందుకంటే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక సెంటిమెంట్ అయితే ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలకు సంబంధించి అటు అనపర్తి నియోజకవర్గం కావచ్చు, మరొక రాజానగరం కావచ్చు, కాకినాడ సిటీ కావచ్చు సార్, ఈ 3కు సంబంధించి కూడా ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏదైతే పార్టీనే అధికారంలోకి వస్తుంది అన్నది కూడా గతం నుంచి కూడా వస్తుంది సార్. అంటే 1999లో సార్ మొట్టమొదటిగా కూడా కేవలం ఓటమికి పాలైన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి 1 సీటు మాత్రమే గెలిచింది సార్. దాని తర్వాత 1 by 1 కూడా దాదాపు అలా పెంచుకుంటూ వస్తారు. ఇప్పుడు దాదాపు 2019 ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి టీడీపీ సంబంధించి
5 సీట్లలో గెలవడం జరిగింది సార్. జనసేన సంబంధించి 1 సీట్ గెలవడం సార్. అంటే ఇప్పుడు తర్వాత వచ్చేటప్పుడు 2024 ఎలక్షన్ వచ్చేటప్పుడు పూర్తి రివర్స్ అవుతుంది సార్. మొత్తం పూర్తిగా కూడా ఇందాక మీరు చెప్పినట్లే కూడా కేవలం ఒక 2 సీట్లకు సంబంధించి చూస్తే కనుక వైసీపీకి వెళ్ళడంతో పాటు కూడా 2 టఫ్ ఫైట్ ఉండడం, అలాగే జనసేన సంబంధించి 4 సీట్లు కూడా నగ్గబోతున్నాయి సార్. ఎందుకంటే కేవలం ఈ గోదావరి జిల్లాలో సంబంధించి సార్, పిఠాపురం సంబంధించి, కాకినాడ సంబంధించి, కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా గట్టిగా పడ్డారు సార్. ఎందుకంటే కాకినాడ సంబంధించి ఆయన పోటీ చేయడంతో పాటు నిత్యం అక్కడ రావడంతో పాటు ఇక్కడ ప్రచారాలు జోరు పెరగడంతో పాటు అక్కడ ఉన్న అభ్యర్థులందరితో కూడా పూర్తిగా మమేకం అవ్వడం, వాళ్ళకి సంబంధించి హామీలు కూడా ఇవ్వడం, చంద్రబాబుకు సంబంధించి కూటమికి సంబంధించి మేనిఫెస్టో ఏదవుతుంది, మేనిఫెస్టో ప్రజల్లోకి చాలా గట్టిగా వెళ్ళడం, దానికి సంబంధించి కూడా మంచి చర్చ అయితే జరుగుతుంది సార్. ఇక్కడే ఇదే జిల్లా నుంచి కూడా సార్ బెట్టింగ్స్ అనేవి కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే జరుగుతుంటాయి సార్. అంటే ఏ జిల్లా ఎవరు నగ్గుతారు అనే దానిపైన కూడా పూర్తిగా వీళ్ళందరూ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలుపు ఓటములు అనేది ముందుగానే డిసైడ్ చేస్తారు సార్. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారో, ఒక వేవ్ ఎటువైపు వెళ్ళబోతుంది అన్నది కూడా ఇక్కడ ప్రజలే పూర్తిగా ముందుగా డిసైడ్ చేస్తారు. అందుకే గోదావరి జిల్లాలకు సంబంధించి రాజకీయాలు ఇక్కడి నుంచి మొదలవుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి హాట్ టాపిక్ నడుస్తుంది. సర్వేలు కూడా అయితే కొన్ని సర్వేస్ ఉన్నాయి, మాక్సిమం సర్వేస్ అన్ని కూడా ఈ గోదావరి జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది సార్. అందుకే ఈసారి గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2019 ఎలక్షన్ కి సంబంధించి చూసుకున్నా సరే, 2024 ఎలక్షన్ సంబంధించి చూసుకున్నా సరే పూర్తి రివర్స్ అవుతున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ సతీష్. అంటే ఓవరాల్గా చూసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేయటం, భారతీయ జనతా పార్టీ యాడ్ అవటం, ఏదేమైనప్పటికీ కూటమి బలము, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటి దానిపైన స్పష్టంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతున్నట్లుగా కనపడుతుంది. దీన్ని బేస్ చేసుకొని అక్కడ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. గతంలో 15 స్థానాలు వచ్చినాయి, ఈసారి ఆ 15 స్థానాలు ఇప్పటికి ఇటు వచ్చేసి అంటే దాన్ని బట్టి సో ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది 151 వచ్చినాయి ఎవరికి, వైసీపీ. మరి ఈ రకంగా 15 కనుక దాటితే మరి తెలుగుదేశం పార్టీ కూటమికి కూడా జనసేనకు కూడా కలిపి మరి దాదాపు అక్కడ దాకా వస్తారేమో. బట్ రాయలసీమలో ఆ పరిస్థితి ఉండదు, రాయలసీమలో వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ రకమైనటువంటి ఇండికేషన్ కనపడుతుంది. ఒక స్మాల్ వెస్ట్ గోదావరి చూసే ముందు రిజల్ట్స్ చూసే ముందు 15 స్థానాల్లో మరి ఎలా ఉండబోతుంది, మరి ఇప్పటివరకు మనం తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నాం. 19 స్థానాల్లో మరి సరే మహాకూటమి వేవ్ కనిపిస్తోంది. మరి వెస్ట్ గోదావరి జిల్లా 15 స్థానాల్లో మరి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు